ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాట్సాప్ కి సంబంధించిన AI స్టిక్కర్స్ అండ్ ఇమోజీస్ గురించి అయితే తెలుసుకుంటున్నాము. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కొరకు ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక థర్డ్ వన్ వచ్చేసి మన ఫ్రెండ్స్ కి కావచ్చు, రిలేటివ్స్ కి కావచ్చు, ఎవరికైనా కావచ్చు ఫొటోస్ పంపిస్తుంటాం, వీడియోస్ పంపిస్తుంటాం. వీడియోస్ ఫొటోస్ కి మనం స్టిక్కర్స్ లేదా ఇమోజీస్ ని యాడ్ చేసి కూడా పంపవచ్చు అన్నమాట ఇందులో. సో ఆ ఫీచర్ ని కూడా ఇందులో తీసుకొచ్చారు. సో మరి దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అది కూడా చూపిస్తాను. సో కాంటాక్ట్ ఓపెన్ చేశాను కదండి, ఇతను ఆల్రెడీ ఆన్లైన్ లో ఉన్నాడు. చూద్దాం రిప్లై ఏమొస్తుందో. ఒక గ్యాలరీ ఓపెన్ చేశాను. ఒక ఫోటో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, బాబాయ్ సెలెక్ట్ చేసుకుందాం. చూద్దాం రిప్లై వస్తుంది. చూడండి, ఇప్పుడు ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఇక్కడ దీనిపై క్లిక్ చేసేయండి. ఇక్కడ చూడండి, ఒక ఫోటో సెలెక్ట్ చేసేసాను, ఇక్కడ తెచ్చి పెట్టేశాను. మళ్ళీ ఇంకొకటి సెలెక్ట్ చేసేసాను. ఇప్పుడు మనం ఇక్కడ స్టిక్కర్స్ అయితే చాలానే ఉన్నాయండి. సో ఒక ఇమోజిని అయితే తీసుకుందాము ఎలా ఉందని. సో ఇది ఒకటి తీసుకున్నాను, ఇక్కడ పెట్టేశాను. ఇంకొకటి కావాలంటే మీరు కింద గమనిస్తే ఇక్కడ చూడండి, ఇలా క్లిక్ చేస్తే చాలు ఎలా వెళ్తుందో. ఇక్కడ కోతి బొమ్మలు వచ్చాయి. మళ్ళీ ఇక్కడ లాస్ట్ క్లిక్ చేసేసాను, ఏకంగా డైరెక్ట్ లాస్ట్కి వెళ్ళిపోయిందండి. ఫ్లాగ్ బొమ్మలు వచ్చినాయి. ఒకవేళ బాల్ క్లిక్ చేశాను, బాల్ బొమ్మలు వచ్చాయి, బాల్ ఇమోజీస్ అనేవి వచ్చాయి అనమాట. సో ఇలా వస్తూనే ఉంటాయి. మనకు ఎన్ని కావాలండి, ఏది కావాలో అది యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా యూజ్ చేసేసాను. సో ఇలా పంపొచ్చు అనమాట. ఇది జస్ట్ ఫోటో మాత్రమే. ఇలా కూడా ఒక లైవ్ లో ఒక వీడియో రికార్డ్ చేసి చూపిస్తాను. చూడండి కెమెరా, ఇక్కడ ఫోటో అంటే మనం ఫోటో ఓకే చేయొచ్చు. నేను వీడియో రికార్డ్ చూపిస్తాను. ఇక్కడ వీడియో, ఇది వీడియో ఇక్కడ మీకు రికార్డ్ అవుతుంది. వీడియో గురించి నేను చెప్పాలి అనుకున్నది ఏమిటి అంటే, మ్యాక్సిమం 1 minute మాత్రమే వీడియో రికార్డ్ అవుతుంది. అంతకు మించి మనం ఎక్కువ అయితే రికార్డ్ చేసుకోలేము, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకు 14 సెకండ్లు వీడియో రికార్డ్ అయింది. సో దీన్ని ఇలా ఓకే చేసేసాను. ఓకే చేసిన తర్వాత మళ్ళీ నేను దీన్ని హెచ్డీలోకి అయితే కన్వర్ట్ చేసుకున్నాను. మళ్ళీ నేను దీనికి కావాల్సిన ఫోటో కావచ్చు, లేకపోతే దీనికి కావాల్సిన ఇమోజీస్ ఏది కావాలో అది, ఇలా ఇమోజీస్ కావచ్చు. సో ఇలా పెట్టేశాను అనమాట. సో ఇక్కడ చూడండి వీడియో రన్ అవుతుంది. ఇలా మనం ఇమోజీస్, స్టిక్కర్స్ యాడ్ చేసుకోవచ్చు అండ్ టెక్స్ట్ కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, మంచిగానే వచ్చింది. గుడ్ నైట్. ఓకే ఓకే అనుకుంటే మనం క్లిక్ చేస్తే వీడియో కూడా ఇలా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. టెక్స్ట్ కరెక్షన్ అండ్ వాట్సాప్ ఆడియో అండ్ వీడియో కాల్ కి సంబంధించిన సమాచారం అయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. చూసి వెళ్ళిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. తెలుసు కదా, వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.